నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూస్తే కనుక ముందుగా ఆంధ్రజ్యోతిలో ప్రధాన బ్యానర్ ఐటంగా ఇచ్చిన న్యూస్ ఐటమ్, అడవిలో నెత్తుటేర్లు, ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, 31 మంది నక్సల్స్ మృతి, వారిలో 11 మంది మహిళలు, మృతుల్లో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు సందేహాలు, తెలుగువారు భాస్కర్, ప్రకాష్ కూడా ఉన్నట్లు ప్రచారం, 2 జవాన్ల మృతి, మరో 2 జవాన్లకు గాయాలు, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో కాల్పులు, ఇంద్రావతి జాతీయ పార్కులో 3 రాష్ట్రాల నక్సల్స్ సమావేశం, చుట్టుముట్టిన 650 మంది జవాన్లు, గంట పాటు కాల్పులు, నక్సల్స్ కు భారీ నష్టం, 2 నెలల్లో 21 మంది హతం. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆయుధాలకు సంబంధించిన ఫోటో ఇచ్చారు, అలాగే మృతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫోటో కూడా ఇక్కడ ఇచ్చారండి. సో మొత్తానికైతే కనుక ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఏడాదిలో చూసుకుంటే కనుక ఇది రెండో భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఈ 2 నెలల్లోనే 81 మంది మావోయిస్టులు అయితే కనుక మృతి చెందారు. నిన్న అంటే ఛత్తీస్గఢ్లో ఏదైతే బీజాపూర్ అడవుల్లో జరిగిందో ఈ ఎన్కౌంటర్లో అయితే కనుక 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అలాగే ఎదురు కాల్పుల్లో 2 జవాన్లు చనిపోవడం జరిగింది. మరో 2 జవాన్లకి గాయాల పాలైతే అయ్యారు. ఇక చూసుకుంటే ఈ 31 మందిలో 11 మంది మహిళలు ఉన్నారు. అలాగే వీళ్ళల్లో తెలుగు వాళ్ళు ప్రకాష్, భాస్కర్ అనే వాళ్ళు కూడా ఉన్నట్లు సమాచారం అయితే కనుక అంటే ప్రచారం అయితే జరుగుతోంది. అలాగే అగ్రనేతలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అంటే సందేహాలు అయితే వెలువడుతున్నాయి. ఈ చనిపోయిన వాళ్ళల్లో అయితే కనుక అగ్రనేతలు ఉన్నారు అని చెప్పేసి. సో ఇది మావోయిస్టులకి చెప్పాలంటే భారీ ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 నెలల్లోనే 81 మంది మావోయిస్టులు చనిపోవడం అన్నది మావోయిస్టులకు నిజంగానే చాలా పెద్ద దెబ్బ. ఏదైతే కనుక 3 రాష్ట్రాల నుంచి నక్సల్స్ ఉన్నారో వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో 650 మంది జవాన్లు అయితే కనుక వాళ్ళని చుట్టుముట్టడం జరిగింది. ఎన్కౌంటర్ చేయడం, ఎదురుకాల్పులు జరగడం, ఇదంతట్లో 31 మంది మావోయిస్టులు అయితే మృతి చెందారు. దాంట్లో 11 మంది మహిళలు ఉన్నారు. ఇంకా అలాగే ముఖ్యంగా 2 నెలల్లో అయితే కనుక 21 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో అయితే ఇచ్చారు. ఇది మావోయిస్టులకు అయితే కనుక భారీ ఎదురు దెబ్బ. మరి ఈ నేపథ్యంలో మరి మావోయిస్టులు ఎలాంటి చర్య తీసుకుంటారు అన్నది ప్రస్తుతం అయితే కనుక ఎవరికి అంతు బట్టని విషయము. అయితే ఇంకొక వైపు కేంద్ర మంత్రి అమిత్ షా అయితే కనుక చెప్పారు, మావోయిస్టుల నిర్మూలనకి కట్టుబడి ఉన్నాము, మావోయిస్టులను నిర్మూలిస్తాము అని చెప్పేసి అయితే కనుక అమిత్ షా చెప్పారు. ఇక మరో ముఖ్యమైన వార్త, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి నిందితుల అరెస్ట్, సిట్ అదుపులో బోలేబాబా డైరెక్టర్లు, వైష్ణవి డైరీ సీఈఓ, ఏఆర్ డైరీ ఎండీ కూడా. నలుగురికి తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, రిమాండ్ విధింపు, తిరుపతి సబ్ జైలుకు తరలింపు. సిట్ అదుపులో 2 డైరీలకు చెందిన మరో 10 మందికి పైగా సిబ్బంది రేపో మాపో అరెస్టు. ఆయా ప్రాంతాల్లో బృందాల సోదాలు, అనధికార అగ్రిమెంట్లు, రాజకీయ కోణంపై ఆరా. సో ఏదైతే కనుక పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యి అయితే కనుక కల్తీ జరిగింది, అంటే జంతు కొవ్వుకు సంబంధించిన పదార్థాలు వినియోగించారు అని చెప్పేసి అప్పట్లో మనకి వార్త చాలా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఏదైతే కనుక అంటే చాలా టెస్టులు జరిగిన తర్వాతనే ఒక కంపెనీకి టెండర్లు ఇస్తారు. అంటే ఏ సంస్థ నుంచి అయితే నెయ్యి తీసుకుంటారో సంస్థకు సంబంధించి వాళ్ళు తయారు చేసే నెయ్యి ఏదైతే ఉందో ఆవు నెయ్యి, దానికి సంబంధించిన అన్ని టెస్టులు జరిగిన తర్వాతే సో ఏదైతే ఎవరైతే టెండర్లు వేస్తారో, టెండర్లు వేసిన తర్వాత ఎవరికి టెండర్లు దక్కుతాయో సో ఆ కంపెనీలని ఎలా నెయ్యి తయారు చేస్తున్నారు అని చెప్పేసి మొత్తం అంతా పర్యవేక్షించిన తర్వాతనే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో అప్పట్లో అయితే కనుక సో ఒక్కసారిగా ఈ వార్త సంచలనం సృష్టించింది. ఎందుకంటే కనుక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి పెట్టే నైవేద్యంలో జంతు కొవ్వు పదార్థాలు కలిశాయి అన్నది చాలా 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 తప్పు, చాలా పెద్ద విషయం అది. సో అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో దేవదేవుడైన వెంకటేశ్వర స్వామికి సమర్పించే లడ్డు ప్రసాదంలో ఇలాంటి పదార్థాలతో లడ్డు తయారు చేసి అది తెలియకుండా చేసినదనమాట. అంటే ఆ లడ్డు ప్రసాదము నెయ్యి వస్తుంది, తీసుకున్నారు, లడ్డు ప్రసాదం చేశారు, దేవుడికి సమర్పించారు. ఏదైతే తిరుమలలో కూడా అంటే నెయ్యికి సంబంధించిన ట్యాంకర్స్ ఏవైతే వస్తాయో వాటిని కూడా కిందన అంటే ల్యాబ్ దగ్గర చెక్ చేస్తారు. సో ఎలాంటి ఇదైతే కనుక అంటే కల్తీ జరగలేదు అని చెప్పేసి అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి అయితే కనుక చెప్పారు. నేను తిరుమలలో ప్రమాణం చేయడానికి కూడా రెడీ, మీరు నా కుటుంబంతో సహా నేను దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతాను, మీరు రెడీ
రెడీనా, ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే కల్తీ జరిగింది, అందులోనూ లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్తున్నారు, నేను ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాను, మీరందరూ కూడా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి అదొకటి. అలాగే సో ఏదైతే తెలియక ఆ ప్రసాదం చాలా మంది భక్తులు తినడం జరిగింది, స్వయంగా దేవదేవుడికే నైవేద్యం సమర్పించడం జరిగింది, ఇది చాలా అపశృతి అని చెప్పేసి తిరుమలలో అప్పుడు ఏదైతే కనుక ఈ దోషం పోవడానికి చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ చేశారు. అలాగే మరోవైపు డిప్యూటీ సీఎం అయితే కనుక ఆ దోషం పోవడానికి దీక్ష కూడా తీసుకున్నారు. సో ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడైతే కనుక సో ఆ లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యిలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళనైతే కనుక అరెస్ట్ చేశారని చెప్పేసి ముఖ్యంగా న్యూస్ ఇచ్చారు. సో దీనిలో సిట్ అదుపులో బోలేబాబా డైరెక్టర్లు వైష్ణవి డైరీ CEO అలాగే AR డైరీ MD కూడా ఉన్నారని చెప్పేసి చెప్పారు. సో వీళ్ళకి అంటే వీళ్ళే కాకోకుండా మరో 10 మందికి పైగా సిబ్బంది ఉన్నారు, వాళ్ళని కూడా అంటే ఒక 2 రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చారు. సో అనధికారిక అగ్రిమెంట్లు రాజకీయ కోణం ఏదైతే ఉందో దానిపైన కూడా ఆరా తీస్తున్నారని చెప్పారు. సో ఏది ఏమైనా కూడా ఈ లడ్డు వ్యవహారం అయితే కనుక చాలా మంది భక్తుల మనోభావాలకి సంబంధించినది, మనోభావాల్ని దెబ్బతీసింది. సో ఇప్పుడు వీళ్ళు ఎవరైతే నిందితుల్ని అరెస్ట్ చేశారో వీళ్ళు చెప్పేదాన్ని బట్టి అంటే ఆ లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, ఒకవేళ జరిగింటే ఏంటి, ఏ ఉద్దేశంతో, ఎవరి ప్రోద్బలంతో ఇలాంటి చర్యలు తీసుకున్నారు, అంటే అనధికారిక కాంట్రాక్ట్లు అంటున్నారు కదా ఇక్కడ, అంటే అగ్రిమెంట్లు, అనధికారిక అగ్రిమెంట్లు, రాజకీయ కోణాలు కూడా ఏవైనా ఉన్నాయా అన్న దానిపైన కూడా సిట్ ఆరా తీస్తోంది. మరి ఇక్కడ ఇటు మరి వీళ్ళ ఈ నిందితుల నుంచి ఎటువంటి విషయాల్ని రాబడుతుంది, తిరుమల లడ్డూలో అంటే లడ్డూలో కల్తీ జరగడానికి ప్రధాన కారకులు ఎవరు అన్నది సిట్ విచారణలో త్వరలోనే మనకి తెలియబోతోంది. ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే, పారిని పథకాలు సంక్షేమమే విజయానికి వీసా కాదు, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయిన పలు రాజకీయ పార్టీలు, ఏపీలో వైసీపీ, తెలంగాణలో BRS, తాజాగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీది అదే దుస్థితి. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే మరో అవకాశం. సో ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా సరే సంక్షేమం ఒకటే కాదు, సంక్షేమానికి అభివృద్ధి కూడా తోడైతేనే అప్పుడు దేశం కానీ ఆ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది. సో ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా కూడా సో విజయం సాధించని రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోయింది, తర్వాత తెలంగాణలో BRS ఓడిపోయింది, అలాగే మొన్న వెలువడిన ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. కాకపోతే సో గెలిచిన బీజేపీ కూడా చాలా హామీలు ఇచ్చింది, సంక్షేమ అంటే ప్రజలకు సంబంధించి చాలా సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టింది. సో అన్ని వర్గాల వారికి కూడా ఆయా వర్గాలకు సంబంధించి ఎటువంటి సంక్షేమ పథకాలు అందించాలో మన మేనిఫెస్టోలో అయితే కనుక పెట్టడం జరిగింది. కాకపోతే సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే మరో అవకాశం ఇస్తారు ప్రజలు అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇది నిజమే, ఏంటంటే ఒక్క సంక్షేమం మీదనే వెళ్తే అభివృద్ధి చెందదు, సంక్షేమం పథకాలు తీసుకెళ్తూ ప్రజలందరూ సంతోషంగా ఎప్పుడైతే ఉండగలుగుతారో, ఇంకొక వైపు పరిశ్రమలను తీసుకురావడం కానీ అంటే ఏదైనా పెట్టుబడులను పెట్టించడం కానీ రాష్ట్రంలో చేసి అభివృద్ధిని అంటే చేపట్టాలి, దానివల్ల నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది. సో రెండు తోడైతేనే ఇంకొక అవకాశం ఇస్తారు పార్టీకి ప్రజలు అన్నది ఇక్కడ ముఖ్యంగా ప్రధాన వార్తాంశంగా ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక సో సంక్షేమ పథకాలు చేపట్టినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాయి, ఏవైతే కనుక ఇంతకుముందు ఇక్కడ ప్రస్తావించారో 3 రాష్ట్రాల్లో ఓటమి పాలయ్యారు అని చెప్పేసి, సో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. కాకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ కాబట్టి బీజేపీకి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు రావడంతో పాటు మరింత అభివృద్ధి చేస్తారు అన్న నమ్మకంతో ప్రజలు ఎక్కువగా ఓట్లు వేశారు అన్నది కూడా ప్రజల్లో అయితే కనుక చర్చించుకుంటున్నారు. మరి సో ఏది ఏమైనప్పటికీ కూడా పథకాలు ఒకటే కాదు, పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరగాలనేది ముఖ్యంగా చెప్తున్నారు ఇక్కడ. కానీ చూసుకుంటే కనుక మన BRS ప్రభుత్వం అవ్వచ్చు గతంలో, అలాగే వైసీపీ కూడా అవ్వచ్చు, వీళ్ళు కూడా అంతో ఇంతో అభివృద్ధి అయితే కనుక చేపట్టారు. ఒక ప్రజా సంక్షేమం మీద పూర్తి ఫోకస్ పెట్టి అభివృద్ధిని అయితే గాలికి వదిలేయలేదు, అంతో ఇంతో అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టారు. కాకపోతే వాళ్ళు ప్రచారం చేసుకోవడంలో అంటే ఏదైతే రాష్ట్రానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే కనుక సో 17 మెడికల్ కళాశాలలు వచ్చాయి, అలాగే ఎప్పటి నుంచో ఉన్న కిడ్నీ బాధితుల సమస్య ఏదైతే ఫ్లోరైడ్ వాటర్తో కిడ్నీ సమస్య ఉందో అక్కడ ఒక వాటర్ ప్లాంట్నే పెట్టేసి కిడ్నీ హాస్పిటల్ కట్టించి శాశ్వత పరిష్కారం అయితే చూపించారు. అలాగే మెడికల్ కాలేజెస్తో పాటు ఎయిర్పోర్ట్లు రావడము, ఫిషింగ్ హార్బర్స్ని తీసుకురావడము, అలాగే MSMEలకు చేయూతనిచ్చి చాలా MSMEలని నెలకొల్పేందుకు ప్రయత్నం చేయడము, అలాగే పెద్ద పరిశ్రమలు తీసుకురావడం కూడా జరిగింది. దానివల్ల ఉద్యోగాల సృష్టి కూడా జరిగింది. కాకపోతే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అయితే కనుక అప్పటి గత
ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి చాలా మంది ప్రజలైతే కనుక చర్చించుకున్నారు. అప్పుడు రిజల్ట్స్ వచ్చిన వెంటనే చర్చించుకున్నారు. మరోమారు ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇదే విషయాన్ని చాలా మంది ప్రజలైతే చర్చించుకున్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ముఖ్యాంశాలని చూసాము. మరో వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్ పెద్దిరెడ్డి ఆటవిక సామ్రాజ్యం 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం రికార్డుల ప్రకారం పట్టా భూమి 23.69 ఎకరాలే. అటవీ భూమి ఆక్రమించి చుట్టూ ఇనుప కంచె కబ్జాలను నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం 7 ఎకరాల ఆధారాలతో సమగ్ర నివేదిక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు. ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద గత కొద్ది రోజులుగా చూసుకుంటే కనుక అంటే ఆయనకి ఎంతైతే భూమి ఉందో 23.69 ఎకరాలు, సో దానికంటే కూడా ఎక్కువ అటవీ భూమిని ఆక్రమించి సో దాని చుట్టూ కూడా ఒక ఇనుప కంచె వేసి వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నారని చెప్పేసి వార్త వచ్చింది. దానిపైన డిప్యూటీ సీఎం కూడా విచారణ జరపాలి అని చెప్పేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి అటవీ శాఖ అధికారులకి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో విజిలెన్స్ విభాగం అయితే కనుక నిగ్గు తేల్చింది ఏంటంటే కనుక కబ్జాలు జరిగాయి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేసే భూమిని ఆక్రమించుకున్నాడు అని చెప్పేసి అయితే కనుక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ చెప్పినట్టు క్లియర్గా ఇచ్చారు. అలాగే ఒకవేళ 7 రకాల ఆధారాలు ఏవైతే కనుక ఆయన కబ్జా చేశారు అని చెప్పారో విజిలెన్స్ ఆఫీసర్స్, దానికి సంబంధించి 7 రకాల ఆధారాలతో అయితే కనుక సమగ్ర నివేదిక రెడీ చేశారు అని చెప్పేసి కూడా ఉంది. దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సిఫార్సు చేశారు. మరి దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నదైతే కనుక వేచి చూడాలి. సో మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక రోహిత్ శతకం భారతదేశ్ సిరీస్ అంటే ఇండియాతో 3 వన్డేల సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో మొదటి వన్డేలో అయితే కనుక రోహిత్ శర్మ చాలా పేలవ ప్రదర్శించి అంతకుముందు జరిగిన మ్యాచ్ల్లో కూడా టెస్ట్ మ్యాచ్లో పేలవ ప్రదర్శన చూపించడము, తక్కువ రన్స్కే అవుట్ అవ్వడము, ముఖ్యంగా మొన్న అంటే ఇప్పుడు జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో అయితే కనుక ఇంగ్లాండ్తో మొదటి వన్డేలో అయితే కనుక 2 పరుగులకే వెనుతిరగడము, ఇదంతా మనం చూసాము. దీనిపైన ఎవరైతే కనుక రోహిత్ అభిమానులు ఉన్నారో వాళ్ళు అవ్వచ్చు, అలాగే క్రికెట్ ప్రేమికులు అభిమానులు అవ్వచ్చు, వాళ్ళు చాలా అంటే సోషల్ మీడియా వేదికగా అయితే కనుక నెటిజన్లు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నువ్వు దిగిపో, నీ రిటైర్మెంట్ ప్రకటించేసేయి, నీ వల్ల అవ్వట్లేదు కదా, నీ ఫిట్నెస్ పెంచుకో, నీ ఫిట్నెస్ తగ్గిపోయింది అని చెప్పేసి ఇలా రకరకాలుగా అయితే కనుక కమెంట్లు చేశారు. సో ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో జరిగిన 2వ వన్డేలో అయితే కనుక రోహిత్ అయితే కనుక సెంచరీ కొట్టాడు. సో ఆయన మళ్ళీ నా ఫిట్నెస్ నాకుంది, నేను మంచిగా ఆడగలుగుతాను అని అయితే కనుక 2వ వన్డేలో అయితే కనుక నిరూపించుకున్నాడు. ఇంకొకటి అయితే కనుక 3 వన్డేల సిరీస్ కాబట్టి 3 వన్డేల సిరీస్లో ఇప్పటికే 2-0తో భారత్ విజయం అయితే కనుక ఖాయం అయిపోయింది. ఎట్టకేలకు రోహిత్ శర్మ అయితే కనుక మొత్తానికి ఫామ్లోకి వచ్చాడు అనేసి ఈ మ్యాచ్ని బట్టి చూసి మనకు అర్థమవుతోంది. మరో ముఖ్యమైన వార్త మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా, ఢిల్లీ వెళ్ళి రాగానే నిర్ణయం. ఎవరైతే మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఉన్నారో ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత రాజీనామా నిర్ణయం ప్రకటించారు అని చెప్పేసి ఇక్కడ ప్రధాన వార్త ఇచ్చారు. ఏదైతే మణిపూర్లో అల్లర్లు చెలరేగాయో సో వాటిని కంట్రోల్ చేయడంలో అయితే కనుక బీరేన్ సింగ్ అంటే ఒక వర్గానికే కొమ్ము కాశారు. అక్కడ జరిగిన అల్లర్లలో 200 పైగా మరణించి జరిగింది. సో బీరేన్ సింగ్ ప్రభుత్వం అయితే కనుక ఒక వర్గానికే కొమ్ము కాసింది, దీనిపైన సరిగా పట్టించుకోలేదు. అలాగే అల్లర్లని అదుపు చేయడంలో కూడా బీరేన్ సింగ్ అంత అంటే విఫలమయ్యారు అని అయితే కనుక చెప్పుకొచ్చారు చాలా మంది విశ్లేషకులు. మరి ఈ నేపథ్యంలో బీరేన్ సింగ్ రాజీనామా చేశాడా లేకపోతే బీజేపీ అధిష్టానం చెప్పిన మేరకు రాజీనామా చేశారా అన్నది అయితే కనుక మనకు పూర్తిగా తెలియదు. ఏది ఏమైనప్పటికీ అయితే కనుక మణిపూర్ సీఎం అయితే కనుక బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. మరి తదుపరి సీఎం ఎవరా అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో ముఖ్యమైన వార్త కేసుల సత్వర విచారణకు ఆదేశాలు ఇవ్వండి, ప్రజాప్రతినిధుల మీద కేసులపై సుప్రీంకోర్టును కోరిన అమికస్ క్యూరీ. విచారణలో జాప్యం ప్రజాస్వామ్యానికి మచ్చ అని విజయ్ హన్సారియా వ్యాఖ్య. కేసుల స్థితిగతులపై ప్రమాణపత్రం దాఖలు. జనవరి 1 నాటికి పెండింగ్లో 4732 క్రిమినల్ కేసులు, ఏపీలో 26, తెలంగాణలో 313. ఏదైతే కేసుల సత్వర విచారణకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి ఒక న్యాయవాది విజయ్ హన్సారియా అయితే కనుక కోరడం జరిగింది. విచారణలో జాప్యం అంటే ఆలస్యం అవ్వడం వల్ల సో అది ప్రజాస్వామ్యానికే మచ్చ అని చెప్పేసి ముఖ్యంగా విజయ్ హన్సారియా అయితే కనుక వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే జనవరి 1 నాటికి అయితే కనుక పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య 4732 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరి వీటిపైన జాప్యం జరుగుతూ ఉంటే ప్రజల్లో కూడా ఒకలాంటి నిరాసక్తత కలుగుతుంది. అంటే ఎన్ని రోజులని సంవత్సరాలు కోర్టుల్లో అలా మగ్గుతూ ఉంటాయి, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట తిరుగుతూనే ఉంటారు అని చెప్పేసి ఒకలాంటి నిరాసక్తత అయితే కనుక
ప్రజల్లో వెల్లువెత్తుతుంది. అలాగే ఇది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు, అది ఒక మచ్చ లాంటిది అని చెప్పేసి హన్సారియా అయితే కనుక వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఏవైతే ఈ క్రిమినల్ కేసులు ఉన్నాయో పెండింగ్లో, దీంట్లో ఏపీలో అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో 26 కేసులు, తెలంగాణలో అయితే ఏకంగా 313 కేసులు అయితే కనుక పెండింగ్లో ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది. మరి కోర్టు దీనిపైన ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అన్నది అయితే కనుక వేచి చూడాల్సిందే. మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షిలో అయితే కనుక ఎరుపెక్కిన ఇంద్రావతి, ఛత్తీస్గఢ్లో ఏదైతే కనుక భారీ ఎన్కౌంటర్ జరిగిందో దాని గురించి ఇచ్చారు, మనం మాట్లాడుకున్నాము. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ఢిల్లీ సీఎంపై జోరుగా కసరత్తు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జేపీ నడ్డా భేటీ, సీఎం రేస్లో పర్వేష్ వర్మ, సతీష్ ఉపాధ్యాయ, విజేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మ. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అయితే వెలువడ్డాయి 8వ తారీఖున. ఇప్పుడు సీఎం రేస్లో ఎవరున్నారు, సీఎం సీటు ఎవరికి ఇస్తారు, సీఎంగా ఎవరిని చేస్తారు అన్న దానిపై అయితే కనుక సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నడ్డా అయితే కనుక భేటీ అయ్యారు, జేపీ నడ్డా. సీఎం రేస్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. పర్వేష్ వర్మ, ఎవరైతే పర్వేష్ వర్మ కేజ్రీవాల్కి బీజేపీ న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా నిలబెట్టిన వ్యక్తి పర్వేష్ వర్మ. ఇంకొకరు సతీష్ ఉపాధ్యాయ, విజేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మ. వీళ్ళు అయితే కనుక సీఎం రేస్లో ఉన్నారు. మరి వీళ్ళల్లో సీఎం పదవి ఎవరిని వరిస్తుంది అన్నది మోదీ ప్రకటిస్తే కానీ మనకు తెలియదు. ప్రస్తుతం అంటే నిన్న చూసుకున్న ఒక వార్తా కథనంలో అయితే కనుక అమెరికా షెడ్యూల్ ఏదైతే ఉందో, అమెరికా పర్యటన, ట్రంప్తో మీటింగ్, అమెరికా పర్యటన అయిపోయిన తర్వాతనే ఢిల్లీ సీఎంని ప్రకటించే అవకాశం ఉంది అని అయితే కనుక ఒక వార్తా కథనం అయితే వచ్చింది. మరి అమెరికా పర్యటన తర్వాత ప్రకటిస్తారా, లేకపోతే అమెరికాకు వెళ్ళక ముందే ప్రకటిస్తారా అన్నది వేసి చూడాలి. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక జగన్ హయాంలో 39.34 లక్షల ఇళ్లకు కొలాయిలు, లోక్సభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఇల్లు 95,53,169. 2019 ఆగస్టు 15కు ముందు కొలాయిలు ఉన్న ఇల్లు 30,74,310. 2019 ఆగస్టు 15 నుంచి 2024 మే మధ్య కొత్తగా నీటి కొలాయిలు ఏర్పాటైన ఇల్లు 39,34,705. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక కొలాయిలు ఏర్పాటైన ఇల్లు 36,210. ఇంకా కొలాయిలు ఏర్పాటు చేయాల్సిన ఇల్లు 25,07,944 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే కనుక లోక్సభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ఓకే, రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక ఎన్ని ఇల్లులు ఉన్నాయి, వాటికి కొలాయిల కనెక్షన్ అంటే నీటి కొలాయి కనెక్షన్స్ ఎన్ని ఇళ్లకు ఉన్నాయి అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ వార్తా ఐటమ్ అయితే కనుక ఇచ్చారు. జగన్ హయాంలో అయితే కనుక ఎన్ని గ్రామాల్లో ఎన్ని ఇళ్ళకి నీటి కనెక్షన్స్, కొలాయి కనెక్షన్స్ ఇచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక అయితే కనుక ఎంత తక్కువ సంఖ్యలో అయితే కనుక కొలాయిలను అంటే ఏర్పాటు చేశారు అన్నది ముఖ్యంగా ఇక్కడ సాక్షి వార్తాపత్రికలో ఇచ్చిన కథనం. మరో ముఖ్యమైన వార్త, ముందు చూపే లేదు, డబ్బులు వద్దంట, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు రాబట్టడంలో బాబు సర్కార్ విఫలం, రాష్ట్రంలో ఆ పథకాలను అమలు చేయకూడదన్నదే కూటమి సర్కార్ లక్ష్యం. ఎక్కడ వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందోనని భయం, అందువల్లే ఉద్దేశపూర్వకంగా వినియోగ పత్రాలు పంపని వైనం. ఈ ఆర్థిక ఏడాది జనవరి ఆఖరుకు 5,524.48 కోట్లే రాబడి. అదే గత ఆర్థిక ఏడాది జగన్ సర్కార్లో 14,669.63 కోట్లు, పొరుగు రాష్ట్రం తెలంగాణకు 12,280.60 కోట్లు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడి. కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటాయి కదండి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, దానికి సంబంధించి అయితే కనుక నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం అయితే కనుక విఫలమైంది. ముఖ్యంగా ఆ పథకాలకు అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకూడదన్న ఉద్దేశంతోనే కూటమి సర్కారు భావిస్తోంది అన్నదే కూటమి సర్కార్ లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా వార్తాపత్రికలో అయితే ఇచ్చారు. మరి అంటే మొత్తానికి అయితే కనుక ముందు చూపేలేదు, డబ్బులు వద్దంట అన్న శీర్షికన అయితే కనుక అన్న హెడ్లైన్తో అయితే కనుక కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నిధులు రాబట్టడంలో అయితే కనుక కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పొచ్చు అని సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చారు. అయితే మరి కూటమి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది, ఇది చాలామంది అంటే కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి, కేంద్ర ప్రాయోజిత పథకాలు తీసుకొస్తే ఇంకా రాష్ట్రంలో చాలామందికి ఉపాధి కలుగుతుంది, అలాగే ప్రజల జీవన స్థితిగతులు కూడా మెరుగుపడతాయి కదా. మరి కూటమి ప్రభుత్వం ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అన్నది కూటమి ప్రభుత్వమే ముఖ్యంగా సీఎం గారే ఆలోచించాలి. అలాగే
ప్రశ్నిస్తా అంటూ ఉంటారు కదా ఎప్పుడు డిప్యూటీ సీఎం గారు ఆరోగ్యం బాగైన తర్వాత దీనిపైన ప్రశ్నించండి ముందుగా. ఎందుకంటే కనుక ఇది రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే అంశము, అలాగే ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడడానికి వాళ్ళకి ఉపాధి కోసం అంతో ఇంతో ఉపయోగపడే అంశం. అలాంటిది కేంద్ర ప్రవేశిత పథకాలకు నిధులు వద్దని ఎలా చెప్తారు, అలాగే ఆ పథకాలు అమలు చేయకూడదన్నదే సర్కార్ లక్ష్యం అని చెప్పేసి సాక్షులు అయితే మరి ప్రధానంగా ఇచ్చారు. దీనిపైన అయితే కనుక డిప్యూటీ సీఎం అయితే కనుక మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగో మాట్లాడారు కాబట్టి. సో ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారు, ఏంటంటే కనుక ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు, ఎందుకు వద్దంటున్నారు అని చెప్పేసి. సో దీనికి ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే కనుక డిప్యూటీ సీఎం మీద ఉంది, ఎందుకంటే సీఎం గారు ఆన్సర్ చేయరు కాబట్టి. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక చూసుకుంటే కనుక దిశలో తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం నమోదు. 4 రోజుల క్రితం వ్యాధి బారిన పడిన మహిళ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతురాలు సిద్దిపేట జిల్లా సీతారాంపల్లి వాసి. సో తెలంగాణలో అయితే కనుక జీబీఎస్తో బాధపడుతున్న మహిళ అయితే కనుక 4 రోజుల నుంచి బాధపడుతోంది. ఆ మహిళ తనైతే కనుక మృతి చెందారు అని చెప్పేసి వార్త అయితే ఇచ్చారు. మరి దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అప్రమత్తం అవుతుంది, వైద్య ఆరోగ్య శాఖని ఏ విధంగా అప్రమత్తం చేస్తుంది అన్నది చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే రకరకాల వైరస్లు అని చెప్పేసి కొన్నిటికైతే కనుక మందులు కూడా ఉండడం లేదు. అది అసలు ఏం వైరస్ అన్నది కూడా కనుక్కోవడం చాలా కష్టతరం అయిపోతుంది. అలాంటి కొత్త వైరస్లన్నీ వస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా జీబీఎస్ వల్ల ఒక మహిళ మృతి చెందడం అనేది చాలా బాధాకరము. సో మరి దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అంటే ఆహార పద్ధతులు అవ్వచ్చు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, సో ఎలా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, వీటిపైన అయితే కనుక అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బీజాపూర్లో కాల్పుల మోత గురించి మనం మాట్లాడుకున్నాం, మణిపూర్ సీఎం గురించి కూడా మనం మాట్లాడుకున్నామండి. ఇక మరో ప్రధాన వార్త, విద్యుత్ మిగులు ఆంధ్రప్రదేశ్. ఏపీకి విద్యుత్ దగదగలో అద్దనున్న ఎన్డీఏ సర్కార్ మిగులు విద్యుత్ సాధించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు. 8న సౌర పౌర పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులకు ఆమోదం. ఎకోరెంట్ ఎనర్జీకి చెందిన 4 విద్యుత్ ప్రాజెక్టులు బదిలీ. ఓకే, ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకి కూడా ఇది చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే రాబోయేది ఎండాకాలము, ముఖ్యంగా కరెంటు కోతలు ఎక్కడ ఉంటాయా అని చెప్పేసి అందరిలో ఒకలాంటి భయాందోళన అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యుత్లో అయితే కనుక అంటే ఆంధ్రప్రదేశ్కి మిగులే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఏపీకి విద్యుత్ దగదగలో అద్దనున్న ఎన్డీఏ సర్కార్ అని అయితే ఇచ్చారు. సో సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక దీనికి హెల్ప్ చేస్తోంది ఆంధ్రప్రదేశ్కి. అలాగే ఎకోరెంట్ ఎనర్జీకి చెందిన 4 విద్యుత్ ప్రాజెక్టులను అయితే బదిలీ చేస్తోందని చెప్పేసి ప్రధానంగా దిశ న్యూస్ పేపర్లో అయితే కనుక ఇచ్చారు. అలాగే మిగులు విద్యుత్ సాధించే దిశగా కూటమి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది అని చెప్పారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా సో విద్యుత్లో ఆంధ్రప్రదేశ్ అంటే మిగులులోనే ఉంటుంది, కొరత ఉండదు అన్నది ఈ న్యూస్ ద్వారా అయితే కనుక స్పష్టమవుతోంది. సో ఇవి ఆంధ్రప్రదేశ్ వార్తా దినపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.